అందరికీ హాయ్. అయితే అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఫస్ట్ క్లాస్లో మనకేంటంటే ప్రైవేట్ స్కూల్లో ఎలాంటి ఫీజు లేకుండా మనం చేర్పించవచ్చు. మరి ఈ ఫ్రీ సీట్ని మనం పొందాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లో మనం రిజిస్టర్ చేసుకోవాలి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎలా మనం చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకుందాం. అయితే వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలా ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ cse.ap.gov.in RTE అని కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం ఓకే చేసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎంటర్ చేయగానే మనకి ఏంటంటే లాగిన్ హియర్ అనేటువంటి ఆప్షన్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ లాగిన్ హియర్ అనేది మనకి ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఇక్కడ లాగిన్ అవ్వడానికి ఉంటుంది. కాబట్టి ముందుగా మనం ఏంటంటే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ మీద మనం ఇలా క్లిక్ చేయగానే మనకి ఏంటంటే 3 స్టెప్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ స్టెప్లో మనం రిజిస్టర్ అవ్వాలి. సో ఇలా రిజిస్టర్ అయిన తర్వాత యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అనేది మన మొబైల్కి ఏదైతే రిజిస్టర్ అయ్యామో ఆ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సెకండ్ స్టెప్లోకి వచ్చేసరికి ఆఫ్టర్ లాగిన్ టు ద అప్లికేషన్ యూజర్ షుడ్ సెలెక్ట్ ద రిక్వైర్డ్ స్కూల్స్ ఇన్ సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్. అంటే సెకండ్ దాంట్లో మనకి ఏ స్కూల్స్ అయితే మనకు కావాలో ఆ స్కూల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సెకండ్ స్టెప్లో. థర్డ్ స్టెప్లోకి వచ్చేసరికి మనం సెలెక్ట్ అయినటువంటి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ సెలెక్టెడ్ స్కూల్ లిస్ట్ అంతా కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. సో ఈ విధంగా 3 స్టెప్స్లో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే ఫస్ట్గా మనం రిజిస్ట్రేషన్ అవ్వాలనుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చైల్డ్ హ్యావింగ్ ఆధార్ నెంబర్, చైల్డ్కి ఆధార్ నెంబర్ ఉందా లేదా అనే దీన్ని బట్టి మనం ఫస్ట్గా లాగిన్ అవుతాం. అయితే ఒకవేళ చైల్డ్కి ఆధార్ లేకపోయినట్లయితే ఇక్కడ రెండో ఆప్షన్ కనిపిస్తుంది కదా, చైల్డ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఆధార్ అని కనిపిస్తుంది కదా. ఈ రెండో ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి నేను ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. చైల్డ్ హ్యావింగ్ ఆధార్ నెంబర్ అంటే ఆ చైల్డ్కి ఆధార్ నెంబర్ అనేది ఉంది. సో ఇలా మనకి ఏంటంటే ఒక బాక్స్ అనేది ఇలా మనకి రిజిస్ట్రేషన్కి ఇక్కడ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎంటర్ చైల్డ్ ఆధార్ నెంబర్, మనం ఏదైతే చైల్డ్ ఉందో ఆ చైల్డ్ తాలూకు ఆధార్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత గో అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయగానే ఎవరైతే చైల్డ్ తాలూకు ఆధార్ నెంబర్ ఇచ్చామో ఆ చైల్డ్ తాలూకు డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. అంటే లైక్ స్టూడెంట్ తాలూకా ఫుల్ నేము అలాగే ఆధార్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏదైతే చైల్డ్ తాలూకు డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మీరు సెట్ చేసుకుని ఓకే చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఓకే చేయగానే మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ డిస్టిక్ కనిపిస్తుంది కదా. సో డిస్టిక్ మీ తాలూకా డిస్టిక్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి అనేది కనిపిస్తుంది కదా, ఈ ఈమెయిల్ ఐడిని మీరు చూస్ చేసుకొని ఏదైతే ఈమెయిల్ అయితే ఉందో ఆ వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ని మనం ఇచ్చుకుంటే చాలా మంచిది. అయితే ఇది అందరికీ ఉండాల్సిన పని లేదు, ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. నెక్స్ట్ మండల్ నేమ్. సో మీ మండలం ఏదైతే ఆ మండల్ నేమ్ని ఇక్కడ మీరు మండల నేమ్ అనే దగ్గర ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చారో సో ఇక్కడ ఆటోమేటిక్గా అక్కడ మనకి ఆప్షన్ అనేది చూపిస్తుంది మీది ఏ మండలమో. నెక్స్ట్ వచ్చేసరికి సెక్రటేరియట్, మీ సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఆ సెక్రటేరియట్ని ఇక్కడ అంటే సచివాలయం తాలూకు దీన్ని డీటెయిల్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకునేసరికి హౌస్ నెంబర్, మీ హౌస్ నెంబర్ ఏదైతే రేషన్ కార్డులో కానీ లేదా ఆధార్ కార్డులో ఏదైతే హౌస్ నెంబర్ ఉందో ఆ చైల్డ్కి దాంట్లో కనిపిస్తుంది కదా. సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పిన్ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీ పిన్ కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ పిన్ కోడ్ని
లైక్ 535281 అనేది ఇక్కడ నేను టైప్ చేస్తాను. సో అలా మీ పిన్ కోడ్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ పిన్ కోడ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే మొబైల్ నెంబర్. మీరు ఏదైతే మొబైల్ నెంబరు రిజిస్టర్ చేద్దాం అనుకున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మొబైల్ నెంబరు బ్యాలెన్స్ ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఏమైనా ఓటీపీ సర్వీసులు కానీ ఏమైనా అంటే మెసేజెస్ అనేవి రావాలంటే ఖచ్చితంగా అందులో మినిమం బ్యాలెన్స్ అనేది ఉండాలి. కాబట్టి అందులో మీరు ఇచ్చే మొబైల్లో బ్యాలెన్స్ లేనట్లయితే ఎస్ఎంఎస్లో వచ్చే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది తర్వాత. కాబట్టి మొబైల్ రీఛార్జ్ చేసినటువంటి ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే రైస్ కార్డ్ నెంబర్ అనేది మీకు రైస్ కార్డ్ ఉన్నట్లయితే రైస్ కార్డ్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే లేదు. నెక్స్ట్ ఏజ్, ఇక్కడ మీ పిల్లాడి తాలూకా ఏజ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అదేంటంటే ఆధార్లో ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఎన్ని సంవత్సరాలు అయితే ఉందో దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే జెండర్. సో ఇక్కడ మీ చైల్డ్ అనేది మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలీజియను, అంటే మీరు ఇక్కడ ఏ మతానికి సంబంధించిన వాళ్ళకి, హిందూ మతమా, ముస్లిం మతమా, క్రిస్టియనా, సో ఇందులో మీరు ఏ మతంకి సంబంధించిన వాళ్ళో ఆ మతాన్ని మీరు ఇక్కడ రిలీజియన్ అనే కోలంలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ సంబంధించింది, బీసీయా, మైనారిటీసా, ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా, మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళో ఇక్కడ మీరు తప్పకుండా ఆలోచించి పెట్టండి. ఎందుకంటే ఒక్క మిస్టేక్ అనేది ఇందులో చేసినట్లయితే మనకి సీట్ అనేది లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి క్యాస్ట్ అనేది చాలా జాగ్రత్తగా మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు దాన్ని ఎంటర్ చేయాలి, అంటే ఇక్కడ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంటే పేరెంట్ ఉన్నట్లయితే జస్ట్ పేరెంట్ అనేసి మీరు ఇక్కడ పెట్టేస్తారు. సో పేరెంట్ తాలూకు డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ పేరెంట్ ఎవరైతే చైల్డ్ తాలూకా పేరెంట్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ డూ యూ హ్యావ్ సిబ్లింగ్స్ ఎల్డర్ వన్, అంటే ఈ ఎవరైతే మనం అప్లికెంట్ చేస్తున్నామో ఆ పిల్లాడికి కానీ లేదా అమ్మాయికి కానీ వాళ్ళకి ఎవరైనా అంటే బ్రదర్స్ కానీ లేదంటే సిస్టర్స్ కానీ ఉన్నారా, లేదంటే అన్నయ్య కానీ అక్క చెల్లి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదా ఒంటరిగా ఉన్నారా. సో ఒకవేళ సిబ్లింగ్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి సిబ్లింగ్స్ ఉన్నట్లయితే ఎస్ అని పెడతాము. ఇక్కడ ఎస్ అని పెట్టగానే ఆ సిబ్లింగ్స్ తాలూకా ఆధార్ నెంబర్ని కానీ అలాగే ఆ ఎంట్రీ యూడాఎస్ కోడ్, అంటే స్కూల్ తాలూకా ఎక్కడ చదువుతున్నారో వాళ్ళ తాలూకా ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సిబ్లింగ్స్ లేదు అంటే నో అనే ఆప్షన్ పెట్టేస్తే ఇక్కడ మనకు ఎలాంటి ఆప్షన్స్ అనేవి కనిపించవు. సో నెక్స్ట్ ఏంటంటే డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్, అంటే ఈ డిసడ్వాంటేజెస్ గ్రూప్లో ఇది కూడా చాలా జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సపరేట్ కేటగిరీస్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది. ఈ ఆప్షన్స్ అనేవి మర్చిపోకుండా తప్పకుండా ఈ డిసడ్వాంటేజ్ గ్రూప్లో ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని పెట్టండి. అది ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళు చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్, అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ డిజబిలిటీస్ అంగవైకల్యంతో ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఈ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ హెచ్ఐవి ఎయిడ్స్, అంటే పిల్లలు ఒకవేళ హెచ్ఐవి ఎయిడ్స్తో కానీ బాధపడినట్లయితే ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే చైల్డ్ యాజ్ ఈజ్ ఆర్ఫన్, అంటే అనాథ పిల్లని అయినట్లయితే ఈ థర్డ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇది కంపల్సరిగా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. సో ఇలా మనకి డిసడ్వాంటేజ్ గ్రూప్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏంటంటే అడ్రస్, పేరెంట్ తాలూకు అడ్రస్ అవ్వచ్చు లేదంటే చైల్డ్ తాలూకు అడ్రస్ ఇక్కడ ఎస్ అను, అంటే ఇద్దరికి సేమ్ ఒకే అడ్రస్లో ఉంటున్నారా లేదని అడుగుతున్నారు. సో ఇద్దరు ఒకే అడ్రస్లో ఉంటారు కాబట్టి చాలా వరకు ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇద్దరు వేరు అడ్రస్లో ఉన్నారు, పిల్లడు లేకపోతే ఆ పేరెంట్ డిఫరెంట్ అడ్రస్లో ఉన్నట్లయితే అక్కడ నో అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు. చాలా 99% అందరూ కూడా పేరెంటు అలాగే
ఆ చైల్డ్ తాలూకా అడ్రస్లు అనేవి సేమ్గానే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ తాలూకా ప్రూఫ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అడ్రస్ ప్రూఫ్గా మనం ఏమి ఇస్తాము అనుకున్నట్లయితే మీ ఆధార్ కార్డ్ని అడ్రస్ ప్రూఫ్గా ఇచ్చుకోవచ్చు, ఓటర్ ఐడిని అడ్రస్గా ఇచ్చుకోవచ్చు, అడ్రస్ ప్రూఫ్గా ఇవ్వచ్చు. అలాగే మీ రేషన్ కార్డుని కూడా అడ్రస్ ప్రూఫ్గా ఇచ్చుకోవచ్చు. సో ఏదైతే ఉన్నాయో ఈ ఫైల్స్ని ముందుగా మనం ఏంటంటే డాక్యుమెంట్స్ ప్రూఫ్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మనకి ఏంటంటే అడ్రస్ ప్రూఫ్ మనకి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని ఆప్షన్ ఉంది కదా, మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నటువంటి అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ హియర్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే మన మొబైల్లో ఉన్నటువంటి ఆప్షన్లోకి వెళ్తుంది. ఆ డాక్యుమెంట్లో నుంచి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మనం పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే అప్లోడ్ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇక్కడ మనకి ఈ ఆప్షన్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ఇది మొత్తం కూడా ఒకసారి మనం ఏదైతే చేస్తున్నామో అన్నిటిని 1-2 సార్లు అన్నీ కూడా చెక్ చేసుకుని మీరు ఏంటంటే లాస్ట్ ఫైనల్గా ఇక్కడ హియర్ బై డిక్లేర్ దట్ అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ టు మై నాలెడ్జ్ అండ్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్. ఒకసారి మనం ఇదంతా కూడా చేసిన తర్వాత ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని తర్వాత ఏంటంటే ఇక్కడ రైట్ క్లిక్ని అంటే ఇక్కడ టిక్ బాక్స్ని ఓకే చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి దీన్ని రిజిస్టర్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మోడిఫై చేయడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉండవు. కాబట్టి మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కదాన్ని చూసుకొని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత రిజిస్టర్ అనే ఆప్షన్ మీద మనం ఇలా క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రిజిస్టర్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయగానే ఆల్రెడీ రిజిస్టర్ అనేది అయిపోతుంది. సో రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని వచ్చి మనకి ఏంటంటే మన మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అనేది వెళ్తుంది. సో ఇలా మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మన మొబైల్కి వెళ్ళినటువంటి ఏదైతే యూజర్ నేమ్ ఉందో అలాగే పాస్వర్డ్ అయితే ఉందో ఆ రెండింటిని తీసుకొని మనం ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే మొబైల్కి ఏదైతే వచ్చిందో యూజర్ నేమ్ అనేది ఇక్కడ యూజర్ నేమ్ కానీ లేదంటే అప్లికెంట్ ఐడి కానీ మన మొబైల్కి వస్తుంది. సో ఇక్కడ ఎంటర్ చేసుకుని అలాగే ఇక్కడ పాస్వర్డ్ మన మొబైల్కి వచ్చిందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కిందకి మనకు వెళ్ళేసరికి ఎంటర్ క్యాప్చా అనేది వస్తుంది. ఈ క్యాప్చాని పైన ఏదైతే ఉందో ఈ క్యాప్చాని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఏంటంటే లాగిన్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకి లాగిన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇలా లాగిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్లో అనేవి మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. అంటే మీరు ఏ స్కూల్కి అయితే మీరు సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారో మీరు ఆ లిస్ట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అనేవి కనిపిస్తాయి. ఆ ప్రైవేట్ స్కూల్ ఏదైతే మీకు సూటబుల్ అవుతుందో అక్కడ మీరు ఎంటర్ ఎన్ని ఆప్షన్స్ అయినా ఉంటాయి. సో మీరు ఏ స్కూల్స్కి ఆప్షనల్గా పెట్టుకున్నారో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు అక్కడ ఆ లిస్ట్లో మీరు ఓకే చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మీరు సెలెక్ట్ చేసుకున్న స్కూల్స్ లిస్ట్ అంతా కూడా మీరు థర్డ్ స్టెప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మీరు మీ మొబైల్లోనే ఈజీగా ఈ ఏదైతే ఫస్ట్ క్లాస్ ఎంట్రన్స్ ఫ్రీ ఎంట్రన్స్ ఉందో దీనికి మీరు ఇలా ఆన్లైన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే దానికి నేను ఆన్సర్స్ ఇవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తాను. ఓకే, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి తెలియచేయండి. అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్పింది ఏంటంటే వీలైనంత వరకు కూడా ఎప్పుడైతే మనకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుందో అప్పటి నుంచి మీరు ఈ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అందరూ ఒకేసారి చేయడం వల్ల బ్రౌజర్ అనేది స్లో అవ్వడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేవి మధ్యలో ఆగిపోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు త్వరగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అందరూ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.